బ్యానర్లో అసలు ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరని ఫస్ట్ రంపచోడవరంలో కారు దిగంగానే ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు అసలు ఏం అందరూ కలిసిపోయి తిరుగుతున్నారు అనమాట, మొత్తం పిక్నిక్ లాగా. ఇప్పుడే అడుగుతున్నా ప్రొడ్యూసర్ గారు అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా ఒక డైరెక్టర్ లాగా అసలు లేదండి ఆ టీం. అది ఈరోజు తెలిసింది ప్రొడ్యూసర్ గారు ఆయనని. ఈ సినిమా అంటే ఈ మెయిన్ దర్శకుడి గురించి చెప్పాలండి. తను ఒక ముఠామేస్త్రిలా ఉన్నాడు ఈయన. ఇది చూడంగానే మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో హెడ్ ఉంటారు ముఠామేస్త్రిలో. ఇంత రఫ్గా ఉన్నాడేంటి ఇతను డైరెక్టర్ ఏంటరా? అది ఏ సినిమాకి వచ్చాం మనం అంటే లేదండి ఇదే సినిమా రంపచోడవరంలో వాళ్ళందరూ కొండ మీద ఏదో లోపల ఏదో చేజింగ్ జరుగుతుంది, అక్కడ ఉన్నారు, అక్కడ మనం వెళ్దామండి అంటే నా ముందు నుంచే వెళ్ళారు. మీరు వెళ్తే ఎంత హార్డ్గా ఉన్నాడు, కొడతాడేమో అసలు మనిషి అలా ఉన్నాడు. అది కానీ ఆకారమే పాపం, తగ్గుదామని ట్రై చేస్తుంటాడు, అవ్వదు. అది చాలా హార్డ్ వర్కర్ అండి. ఆ ఎండలో అసలు కూర్చుని అని అనుకునే ఆ కాన్సెప్ట్ అనుకున్న విధంగా వచ్చే వరకు వదిలిపెట్టడు, సరదాగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆడియో ఫంక్షన్కి నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే, మీరు కేటుగాడి తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి, రేపు టీవీలో వస్తుందండి అంటే వేరే డబ్బింగ్ వెళ్ళి వస్తా బిగ్ బైట్ బేకరీ దగ్గర ఉంటానయ్యా, మీ ఆఫీస్ కూడా అక్కడే కదంటే ఎవరో ఫోన్ చేశారు వేరే ఆయన. వచ్చేస్తున్నా ఉన్నాను, 5 నిమిషాలు అయింది. తర్వాత ఏమంటే మా కెమెరామెన్ లేడండి, పావు గంట మీరు అక్కడే ఉంటారండి, అక్కడే వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు కుదరదులేండి అన్నాడు ఆయన. వారిని నీకే కుదరనప్పుడు నాకెందుకు కుదరదులే, వద్దులే అన్నా నేను. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అన్న సారీ అన్న మెసేజ్ పెట్టాడు ఈయన. అంటే డైరెక్టర్ మామూలుడు కాదు ఇతను. ఈ టీము బ్రహ్మాండంగా ఉండాలి. హీరో గారు ఇప్పుడు నెక్స్ట్ రవితేజ తెలుగు ఇండస్ట్రీకి. ఫస్ట్ ఈ సినిమాకి దొరకడం అనుకున్నాం కదా, ఆ టైటిల్ దొరకలేదు. అది దొరకలేదు కానీ అంతకంటే మంచి టైటిల్ కేటుగాడు దొరికింది. సో కేటుగాడు అనగానే లోపల ఏం పని ఏదో పనులు చేసి ఉంటాడని చూడాలని చిన్న ఆసక్తి ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటి ఏదో పనులు అనగానే చిలిపి పనులు చాలా చేసాం. సో సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండ్ సినిమా అంతా చిన్న రన్నింగ్ రేస్లో ఉంటుంది సినిమా. అంతకుమించి చెప్పడానికి మా డైరెక్టర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే మా మల్లూరు భట్ గారు రంపచోడవరంలో అందమైన పచ్చటి లొకేషన్స్లో తీశారు. ఆ ఎపిసోడ్లు అన్నీ చాలా పచ్చగా ఉంటాయి. సినిమా కూడా మంచి హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు పచ్చగా ఉండాలి. మ్యూజిక్ సాయి కార్తిక్ గారు ఆల్రెడీ మ్యూజిక్ అవుట్ అయింది, మీరు అందరూ విన్నారు, అద్భుతమైన మ్యూజిక్. ఇకపోతే డైరెక్టర్ గురించి వేషం ఇచ్చినందుకు చెప్పడం కాదండి, కొంచెం హింస పెట్టినా తను అనుకున్నది వచ్చే వరకు బాగా తీసుకునేవాడు. డలింగ్ అది కాదని నవ్వుతూ వచ్చేవాడు, ఏదో చెప్తున్నాడు మళ్ళీ అనుకునేవాళ్ళు, ఇంకోటి చెప్పి ఇంకోటి టేక్ చేయించుకున్నాడు. సో మా టీం అందరికీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది ఫోన్ చేసి చెప్పున్నారు మంచి ఆల్బమ్ అండ్ ప్రతి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి బాగా నచ్చింది. చేసిన అందరికీ, ప్రవీణ్ గారికి అండ్ పృథ్వీ గారికి అందరికీ అండ్ మా హీరో తేజ్కి అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మా తమ్ముడు నన్ను అన్నయ్య అంటూ తిరిగి ఒకే ఒక డైరెక్టర్, అంటే అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్ సినిమా అండ్ తేజుకి ఇది పెద్ద హిట్ అయిపోవాలి, ఒక కమర్షియల్ హీరోగా బయటికి వచ్చేయాలి. కేటుగాడు వెంకటేష్ బల్సాని గారు చాలా సైలెంట్గా వచ్చి చాలా కాన్ఫిడెంట్గా సినిమాని ఎక్కడ మొదటి రోజు నుంచి చివరి వరకు అదే మూడ్తో చాలా హ్యాపీగా అందరితో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారు. రండి నా చేత శారీ కట్టించారు అన్నమాట సినిమాలో. సో ఈ మూవీలో వెరైటీ క్యారెక్టర్ అండి, మన సప్తగిరి వైఫ్ క్యారెక్టర్ అనమాట. చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఇంత పెద్ద సోలం చూపించారండి అక్కడ షూటింగ్ జరుగుతుంటే. చాలా బరువు ఉంది, ఇది పట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఆడు పొడవడానికి ట్రై చేయాలన్నాడు. సప్తగిరి గుండె అయిపోయిందండి అక్కడ, చాలా బరువు ఉంది. అక్క జాగ్రత్త అన్నాడు వెంటనే చూడగానే. చాలా బరువు ఉంది కానీ చేయించేసాడు మొత్తానికి. కాకపోతే 2 రోజులు చేతులు లేవలేదు పైకి. తర్వాత సంగతి ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మొత్తం అసలు అలా పరిగెడతా ఉంది, కొత్తగా వింతగా రకరకాలుగా అనిపించింది, ఎలా మేనేజ్ చేస్తున్నారో అనిపించింది. సీన్ 5 minutes షూటింగ్ అయినా కొంచెం ఎలా నడవాలో అని సప్తగిరి నేర్పించండి నాకు. అలాగే ప్రొడ్యూసర్ కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చి సో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. ఆర్టిస్టుల కోఆపరేషన్ చాలా బాగుంచారు. థ్యాంక్ యూ.
సినిమా సెన్సార్ కూడా అయిపోయింది, యూబై సర్టిఫికేట్ వచ్చింది. మొన్నే ప్రివ్యూ వేసాం, సురేష్ గారు కానీ అందరూ చూశారు. చాలా హ్యాపీగా, అంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత బయట అంతా టెన్షన్గా ఉన్నాను అనమాట. ప్రివ్యూ చూసిన తర్వాత వాళ్ళు సినిమా చేస్తానన్నారు, రిలీజ్ చేస్తానన్నారు, ఏం చెప్తారు అని. నా ముందు వచ్చి సినిమా బాగుందమ్మా, బాగా చేశారమ్మా అనగానే ఓకే, డైరెక్టర్ కదా, కొత్త డైరెక్టర్ కదా, అప్సెట్ అవుతారేమో, సరే ఇలా చెప్తున్నారులే అనుకున్నా. తర్వాత మా హీరోని, ప్రొడ్యూసర్ గారిని పిలిచి కేఎస్ రామారావు గారు 1 అవర్ సేపు మాట్లాడి, సినిమా ఇలా వచ్చింది, దీన్ని చాలా బాగా ప్రమోట్ చేద్దాము, ఇది ఇలా చేస్తే సినిమా హిట్ అవుద్ది అని చెప్పి 1 అవర్ మాట్లాడారండి. దాంతో ఇప్పుడు దాకా ఈ సినిమా మీద నాకైతే ఎంత హోప్ ఉందంటే, ప్రతి డైరెక్టర్కి ఒక హోప్ ఉంటుంది, నేను సినిమా తీసా, సక్సెస్ అవుద్ది, బాగుంటుంది, ఆ నమ్మకంతోనే సినిమా తీస్తాం ప్రొడ్యూసర్స్ అని ఎవరైనా సరే. బయట ప్రొడ్యూసర్ అంటే అన్ని సంవత్సరాలు అన్ని సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకి, వాళ్ళకి కానీ సురేష్ గారికి కానీ సినిమా నచ్చి అంత ప్రమోట్ చేస్తానికి వాళ్ళు కూడా వెనకాల నెక్స్ట్ నుంచి మేము కూడా వస్తాం ప్రమోషన్కి అని చెప్పారు. సో దట్ చాలా హ్యాపీగా ఉన్నా దాని గురించి. ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో చూసి ఆడియన్స్కి నేను ఎంత గ్యారెంటీగా అయితే చెప్తున్నానో సినిమా బాగుంటుందని, వాళ్ళ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకుంటానని చెప్తున్నా. సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇంత మంచి సాంగ్స్ నాకు ఇచ్చినందుకు సాయి కార్తిక్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మా టీంలో పనిచేసిన అందరికీ, మా హీరోయిన్ చాందిని, మా ప్రవీణ్, రాజీవ్ గారు అండ్ అజయ్ గారు, పృథ్వీ గారు అండ్ మా కెమెరామెన్ జోషి గారు, స్నిగ్ధ గారు, సురేష్ గారు, అందరూ కష్టపడి నాకు సపోర్ట్ చేస్తూ. కేటుగాడు ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మీ అందరికి తెలుసు. హోప్ఫుల్లీ అంటే నేను అనుకుంటున్నాను, మీకు ముందులో నాకు తెలియదు. సో మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ పేరు చెప్పినట్టు చాలామంది ఉన్నారు, అందుకే చెప్పట్లేదు. బట్ మా హీరోయిన్ చాందినికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సోనీ. సో సతీష్కి, మోహన్, సతీష్కి అందరికీ థ్యాంక్స్. బాగుందండి, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1 year అయిందండి. ఇప్పుడు నేను ఉలవచారు బిర్యానీ చేసి 1 year అయింది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్. చాలా రోజుల తర్వాత కిక్ వస్తుంది, అది మరింత కిక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో ఐమ్ వెరీ హ్యాపీ దాట్ వే. అండ్ ఈ సినిమా యూబైఏ సర్టిఫికేట్ వచ్చిందండి, సెన్సర్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మొన్న షో వేసామండి వీళ్ళందరికీ, కేఎస్ రామారావు గారికి, సురేష్ వాళ్ళకి, ప్రకాష్ రాజ్ గారికి. ప్రకాష్ రాజ్ గారు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎరా బాగా చేసావేంట్రా అన్నారు. సో వెరీ హ్యాపీ దట్ వే. ఆయన దగ్గర నుంచి రావడం అనేది ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ అందరూ పాజిటివ్గా ఉన్నారు, వెరీ వెరీ హ్యాపీ.